హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు సొరకాయ చారు రెసిపీని చూపిస్తాను. సో దీనికి ఏమైతే కావాలో ఇప్పుడు చూసేద్దాం మనము. సో ముందుగా అయితే కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో ముందుగానే మనం సొరకాయలు, అలాగే టమాటోలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. సో ఆ ముక్కలన్నీ కుక్కర్లో వేసేసుకోవాలి. అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, దానికి తగిన వాటర్ అయితే పోసుకోవాలి. సో ముందుగా అయితే నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో అన్ని ముక్కలన్నీ ఇందులో వేసుకున్న తర్వాత దానికి కావాల్సినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని విజిల్ అయితే మంచిగా పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని కుక్కర్స్ పేలే అవకాశం ఉంటుంది. సో అందుకని మూత మంచిగా పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేసరికి అయితే మీరు పెట్టండి. 4 విజిల్స్ పెట్టేసిన తర్వాత ఆ విజిల్ అంతా పోయిన తర్వాత తీసిన తర్వాత ఒకసారి అయితే రుబ్బేసుకోండి. ఎందుకంటే మొత్తం వాటర్ ఉంటుంది కదా, కొంచెం వాటర్ మిక్స్ అవ్వకుండా మొత్తం మిక్స్ అయిపోతుంది. సో కలిపిన తర్వాత అదే విధంగా దాన్ని పొయ్యి మీద పెట్టేసుకొని మసలనివ్వాలి. సో దానికైతే కొంచెం వాటర్ లేకుండా చిక్కగా అవ్వడానికి ఏదైనా పిండి, బియ్యం పిండి అయినా, లేదంటే శనగపిండి అయినా, లేదంటే గోధుమ పిండి, నేనైతే ఇక్కడ గోధుమ పిండిని యూజ్ చేశాను. సో గోధుమ పిండిలో మంచిగా వాటర్ కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. సో మంచిగా అంతా కలిపేసుకున్న తర్వాత ఆ చింతపండు దాంట్లో కుక్కర్లో పోసేయాలి గోధుమ పిండి. సో పోసిన తర్వాత మంచిగా కలిపేసి దానికి కావాల్సిన పోపుని ఇప్పుడు మనం చూసేద్దాం. దానిలో ఒక పోపు వేసేస్తే మంచిగా అయిపోతుంది. సో ఆయిల్ పోసుకొని ఒక ప్యాన్లో దానిలో ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా ఎండుమిర్చి, సో మెయిన్ అయితే ఎల్లిపాయలు అంటారు కదా, సో అది దానివల్ల అయితే చాలా టేస్ట్ వస్తుంది. చారులో అయినా, పప్పులో అయినా, దేంట్లో అయినా ఖచ్చితంగా ఎల్లిపాయలు ఉండాలి. సో ఎల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంచిగా. దాంతో చాలా టేస్టీ వస్తుంది. సో అలాగే కొంచెం పసుపు వేసుకొని అవి మంచిగా కలర్లో వచ్చే వరకు చూసుకొని ఆ పోపు ఆ చారులో వేసేయాలి. సో అది మరుగుతున్నప్పుడు ఆ పోపు వేసేస్తే దాంతో కూడా మంచిగా మసిలిపోతుంది. సో ఆ చారుని అయితే మంచిగా మసిలిచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంతమంది సాంబార్ మసాలా అవి యాడ్ చేస్తారు. సో నేనైతే ఇక్కడ ధనియాల పౌడర్ యాడ్ చేశాను. సో కలిపేసుకోవాలి. కొంచెం సేపు అయితే దాన్ని మసలనివ్వాలి మంచిగా. సో చారు అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం సేపు అయితే మూత పెట్టి మళ్ళీ మసలిచ్చి ఒక టేస్ట్ అయితే చూడండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోండి. సో చారు అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండ్ ఈజీవే. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.